గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో తులారాశిలో ఒక నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్ర జాతకులకు 2025 నుండి 2026 వరకు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వీరికి ఎలా ఉండబోతుందో చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు కూడా తులారాశికే సంబంధించినవి కాబట్టి ఈ సంవత్సరంలో వీరికి ఆదాయం 11, వ్యయం 8 అండి. రాజపూజ్యము 2, అవమానం కూడా 2. ఈ 2025 సంవత్సరంలో శని యొక్క ప్రభావం కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ప్రారంభంలో అనగా 2025 జనవరి నుండి 2025 మార్చ్ 29వ తారీఖు వరకు శని భగవానుడు కుంభరాశిలో అనగా మీ పంచమ స్థానంలో ఉంటాడండి. దీనివల్ల స్వాతి నక్షత్ర జాతకులకు పిల్లలతో సంబంధాలు అనేవి మెరుగుపడతాయి. ఒకవేళ మీకు సంతానం ఉన్నట్లయితే మీ సంతానంతో సఖ్యత అనేది పెరుగుతుందండి, జ్ఞానం పెరుగుతుంది, సృజనాత్మకత పెరుగుతుంది. అలానే రాహువు, ఛాయాగ్రహమైనటువంటి రాహువు మీనరాశిలో అనగా మీ 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరంగాను అలాగే కార్యాలయంలో కూడా విజయాలను సాధించే అవకాశాలు ఉంటాయి. 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖున శని భగవానుడు కుంభరాశిని విడిచిపెట్టేసి మీనరాశిలోకి వెళ్తాడు. అంటే మీ పంచమ స్థానాన్ని విడిచిపెట్టేసి 6వ స్థానంలోకి వెళ్తాడండి. దీనివల్ల శత్రువులు అనేవారు స్వాతి నక్షత్ర జాతకుల ముందు నిలవలేరండి మార్చి 29వ తారీఖు తర్వాత. ఒకవేళ స్వాతి నక్షత్ర జాతకులు కనుక కోర్టు కేసుల్లో చిక్కుకొని ఉన్నట్లయితే మీరు గట్టి ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మీ శత్రువుల ముందు విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి మార్చ్ మాసం తర్వాత. అంతేకాదు స్వాతి నక్షత్ర జాతకులకు సాధారణంగా ఆరోగ్యం పైన పెద్దగా శ్రద్ధ ఉండదండి. అయితే ఈ సంవత్సరంలో మార్చ్ మాసం తర్వాత మీ ఆరోగ్యం పైన మీరే శ్రద్ధ చూపిస్తారు. మే 18వ తారీఖున రాహు తిరిగి 5వ ఇంట్లోకి వస్తాడు కాబట్టి మే 18వ తారీఖు తర్వాత మీ సంతాన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అంటే మీకు మీ సంతానానికి మధ్య ఉన్న సంబంధం అనేది చెడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వారితో ప్రేమగా మాట్లాడే ప్రయత్నం చేయండి, కోపాన్ని పెంచుకోవద్దు. గురువు ఈ సంవత్సరం ప్రారంభంలో వృషభ రాశిలో అనగా 8వ ఇంట్లో ఉంటాడండి. దీనివల్ల ఏమవుతుందంటే మార్చ్ మాసం వరకు మిగిలిన గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అనగా ముఖ్యంగా స్వాతి నక్షత్ర జాతకులకు వారసత్వ ఆస్తికి సంబంధించిన విషయాలలో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్వాతి నక్షత్ర జాతకులకి నేను ఇచ్చే సలహా ఏంటంటే మే 14వ తారీఖు వరకు వారసత్వ ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ఉన్నట్లయితే, ముఖ్య వ్యవహారాలు ఏమైనా మాట్లాడవలసి ఉన్నట్లయితే అవి మే 14వ తారీఖు తర్వాతకి వాయిదా వేసుకోండి. ఈలోపు మీకు పెద్దగా కలిసి రాదండి. అలాగే ఎవరైతే వ్యాపారాన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్నారో, ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలను ప్రారంభిద్దాము అనుకుంటున్నారో లేదా భాగస్వామ్య వ్యాపారాలలో మీ వంతు మీరు పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నారో వారు మే 14వ తారీఖు వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. చిన్న చిన్న సమస్యలు అనేవి సూచిస్తున్నాయి. అంటే జాయింట్ వ్యాపారాలు కానీ ఇంతకుముందు జాయింట్గా ఉండి ఇప్పుడు సపరేట్ అయ్యేవి ఏవైతే ఉన్నాయో, అంటే వారసత్వ ఆస్తికి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి మే మాసం వరకు పెద్దగా కలిసి రావండి. మే 14వ తారీఖున గురువు వృషభ రాశిని విడిచిపెట్టేసి 8వ స్థానాన్ని విడిచిపెట్టేసి 9వ స్థానమైనటువంటి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడండి. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ స్వాతి నక్షత్ర జాతకులు పిల్లలు ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, పై చదువులు చదవాలి అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో, విదేశీ ప్రయాణాలు చేయాలన్న కోరిక ఎవరికైతే ఉందో వారికి అనుకూలంగా ఉంటుందండి మే 14వ తారీఖు తర్వాత. ఆధ్యాత్మిక పరంగా వృద్ధి కూడా కనిపిస్తుంది. ఉన్నత విద్యాపరంగా అవకాశాలు అనేవి మే మాసం తర్వాత స్వాతి నక్షత్ర జాతకులకు మెండుగా ఉంటాయని చెప్పవచ్చు.
ఒక్క మాటలో చెప్పాలంటే స్వాతి నక్షత్ర జాతకుల ఆడవారైనా మగవారైనా ఏ వయసు వారైనా సరే ఈ ఫలితాలన్నీ కూడా వారికి వర్తిస్తాయండి. మీకు మే 14వ తారీఖు ముందు శత్రువులు ఎంతమంది ఉన్నా సరే, ఎంతమంది మీ పనులను అడ్డుకోవాలని ప్రయత్నించినా సరే, మే 14వ తారీఖు తర్వాత గురువు మీకు బలంగా మారిన తర్వాత మిమ్మల్ని ఏమీ చేయలేరండి. కాబట్టి శత్రుత్వానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా మే మాసం వరకే. అప్పటి వరకు కార్యాలయంలో మీ సహోద్యోగులతో కావచ్చు, వ్యాపార భాగస్వాములతో కావచ్చు, మీతో పాటు పోటీ పడేవారి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. వారి వల్ల కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ మిగిలిన గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి క్రమబద్ధమైనటువంటి ప్రణాళికతో ఉంటారండి, ఓపికతో ఉంటారు ఈ స్వాతి నక్షత్ర జాతకులు. ఎంత కష్టమైనా సరే ఆ పనిని పూర్తి చేయటానికి సిద్ధంగా ఉంటారు, ఓపికతో ఉంటారు. కాబట్టి విజయవంతంగా మే మాసం వరకు మీకు వచ్చే అడ్డంకులన్నిటినీ కూడా చాలా సమర్థవంతంగా దాటవేయగలుగుతారు. ఉద్యోగంలో వచ్చే సవాళ్ళను కూడా చాలా ధీటుగా ఎదుర్కొంటారండి. గురువు 9వ స్థానంలోకి మారిన తర్వాత ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, వ్యక్తిగత పరంగా కావచ్చు, సంతాన విషయంలో కావచ్చు, వారసత్వ ఆస్తికి సంబంధించిన సమస్యలు, ఈ పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయండి. ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది, వ్యక్తిగత వృద్ధి ఉంటుంది. అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కానీ, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు కానీ, ఏదో ఒక కారణం చేత జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. గురువు యొక్క ప్రభావం వల్ల వృత్తిపరంగా పేరు ప్రతిష్టలను అయితే సంపాదిస్తారండి. అంతేకాదు సమాజంలో మీ స్థానం కూడా మెరుగుపడుతుంది. అయితే 5వ ఇంట్లో కేతు యొక్క గోచారం కారణంగా వ్యక్తిగత పరంగా కావచ్చు, ప్రొఫెషనల్ పరంగా కావచ్చండి, నేను చెప్పే సలహాలే మంచివి అన్న అహంకార ధోరణి అనేది ఏర్పడుతుంది మీలో. కాబట్టి స్వాతి నక్షత్ర జాతకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నా అభిప్రాయం నాది, వేరే వారి అభిప్రాయం వారి ఇష్టమని వదిలేయండే తప్ప నా అభిప్రాయానికి తగ్గట్లుగానే అందరూ నడుచుకోవాలి అన్న మనస్తత్వాన్ని మార్చుకోవాలి. అయితే స్వాతి నక్షత్ర జాతకులకు ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుందండి. గత సంవత్సర కాలంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న మీకు ఈ సంవత్సరంలో స్థిరమైనటువంటి ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే సంవత్సరం మొదట్లో అయితే మీకు అంత అనుకూలంగా ఉండదండి. మొదట్లో డబ్బు సమకూర్చుకోవటానికి కాస్త ఇబ్బంది పడతారు. ఎటు తిరిగి మీకు మే మాసం తర్వాతే అన్నిట్లోనూ కాస్త శుభ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా వృద్ధి, పెట్టుబడులు పెట్టే అవకాశాలు, పెట్టుబడుల ద్వారా లాభపడే అవకాశాలు, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు, విద్యాపరంగా విలువైన ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశాలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి స్వాతి నక్షత్ర జాతకులు ఈ సంవత్సరంలోని ప్రథమార్థంలో కేతువుకి అలాగే గురువుకు సంబంధించిన పరిహారాలను పాటించటం మంచిదండి. ఎందుకంటే గురువు మే మాసం వరకు, మే 14వ తారీఖు వరకు 8వ ఇంట్లో ఉండటం వల్ల కొన్ని ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ చెడు ప్రభావాలు అనేది తగ్గటానికి గురువుకు సంబంధించిన పరిహారాలను పాటించండి. ప్రతిరోజు లేదా ప్రతి గురువారం నాడు గురు స్తోత్ర పారాయణం చేయటం, ప్రతిరోజు స్నానం ఆచరించిన తర్వాత గురు దత్తాత్రేయ స్వామి వారికి కానీ లేదా దక్షిణామూర్తి స్వామి వారికి నమస్కరించటం, గురుమంత్ర జపం చేయటం మంచిదండి. అలానే పెద్దలను గౌరవించండి. అలానే కేతువు 12వ ఇంట్లో సంచరిస్తాడు కాబట్టి శారీరకంగా సమస్యలు లేకపోయినా మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఏ పని చేయకుండా బద్ధకంగా ఉండాలి అనిపిస్తుంది. ఈ దోష ప్రభావం తగ్గటానికి కేతువుకు సంబంధించిన పరిహారాలను పాటించటం మంచిదండి. అంటే మిమ్మల్ని హోమాలు చేయమనో, యజ్ఞాలు చేయమనో, యాగాలు చేయమనో నేను చెప్పట్లేదు. కేతువుకు సంబంధించిన పరిహారాలంటే ప్రతి మంగళవారం నాడు గణపతిని పూజించండి. వీలైనట్లయితే గరిక గడిని తీసుకొచ్చి గణపతి పాదాల దగ్గర పెట్టి నమస్కరించి 9 సార్లు చుట్టూ తిరిగి మొట్టికాయలు వేసుకోండి. అలానే వీధి కుక్కలకు కానీ ఇంట్లో పెంపుడు జంతువులకి ఆహారాన్ని అందించండి.
విద్యార్థులకి కనుక చూసుకున్నట్లయితే 2025 సంవత్సరం మే మాసం వరకు గురువు 8వ ఇంట్లో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయండి. జ్ఞానం అనేది పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. పరిశోధన చేయటానికి కావచ్చు, చదువుకోవటానికి కావచ్చు, హయ్యర్ స్టడీస్ చేయడానికి కావచ్చు, పరీక్షలకు సిద్ధపడటానికి కూడా మంచి సమయంగానే చెప్పవచ్చండి. విద్యార్థులకైతే అనుకూలమే. మే 14వ తారీఖు వరకు విద్యపైన ఏకాగ్రత ఉంటుంది, కానీ పరీక్షలు రాసే క్రమంలో చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మే 14వ తారీఖు తర్వాత గురువు 9వ ఇంట్లోకి వెళ్తాడండి, నవమ ఇంట్లోకి వెళ్తాడు. దీనివల్ల చదువు పరంగా మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా టెక్నికల్ రంగంలోనూ, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, విదేశీ సంబంధిత చదువుల్లో మంచి అవకాశాలు వస్తాయండి. అనుకూల ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. అలానే స్వాతి నక్షత్రంలో జన్మించి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకైతే మే మాసం ముందు బాగానే ఉంటుంది, మే మాసం తర్వాత కూడా బాగానే ఉంటుందండి. అయితే మే 14వ తారీఖు ముందు వరకు గురువు 8వ స్థానంలో ఉన్నంత వరకు చదువు పరంగా పెద్దగా ఆటంకాలు లేకపోయినా పరీక్షలు రాసే క్రమంలో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. అలానే చదువు విషయంలో, కోర్సుల్ని సెలెక్ట్ చేసుకునే విషయంలో మీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని చెప్పకపోవటం కానీ, ఇతరుల అభిప్రాయం మీద నడుచుకోవాల్సి రావటం కానీ జరుగుతుంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే 2025 సంవత్సరం మే మాసం వరకు ప్రథమార్థంలో సాధారణంగా ఉంటుందండి. చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి. గురువు యొక్క ప్రభావం వల్ల ఆర్థికంగా కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయండి. మే మాసం తర్వాత గురువు 9వ స్థానంలోకి వెళ్ళిన తర్వాత వ్యాపారంలో అవకాశాలు అనేవి మెరుగుపడతాయి. వ్యాపార వృద్ధికి మాత్రం ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఒకవేళ స్వాతి నక్షత్ర జాతకులు కనుక వ్యాపార విస్తరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మే మాసం తర్వాత చక్కటి ఫలితాలు అనేవి ఉంటాయండి. కాబట్టి స్వాతి నక్షత్రంలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా వ్యాపార పరంగా ఓపికగా ఉన్నట్లయితే, వ్యూహాత్మక ప్రణాళికలతో కనుక ఉన్నట్లయితే, చక్కగా దృష్టి పెట్టినట్లయితే సంవత్సరం మొదట్లో అంటే మే మాసం వరకు వచ్చే చిన్న చిన్న సవాళ్లను జయించి ఈ 2025 సంవత్సరం పూర్తయ్యేలోపు స్థిరమైన వృద్ధిని సాధించగలుగుతారండి. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. అయితే వ్యక్తిగత పరంగా అయినా, ప్రొఫెషనల్ లైఫ్ విషయంలోనైనా, పర్సనల్ లైఫ్ విషయంలోనైనా, చదువు విషయంలోనైనా సరే 2025 సంవత్సరం మే మాసం వరకు ఉన్న కాలం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక పరంగా ఎవ్వరి చేతిలో మోసపోకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలు. మే మాసం తర్వాత ఎన్ని గ్రహాలు మీకు ప్రతికూలంగా ఉన్నా గురువు బలంగా ఉన్నాడు కాబట్టి గురువు మిమ్మల్ని కాపాడతాడండి. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయంటే మే 14వ తారీఖు వరకు ముఖ్యంగా వెన్నుముక్కకు సంబంధించిన సమస్యలు, నడుము నొప్పి రావటం కానీ, నడుము పట్టేయటం కానీ, నరాలకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు ఉంటాయి. అలానే ప్రథమార్థంలో కేతువు యొక్క స్థానం, శని భగవానుడి యొక్క స్థానం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ధ్యానం చేయటం కానీ, యోగా చేయటం అలవాటు చేసుకోండి. ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నాలు చేయండి. అయితే మే మాసం తర్వాత మాత్రం 14వ తారీఖు తర్వాత మాత్రం గురువు స్థాన మార్పు తర్వాత ఆరోగ్యం అనేది చక్కగా మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. శరీరానికి శక్తి వస్తుందండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా పాల్గొనే అవకాశాలు ఉంటాయి. మనశ్శాంతి లభిస్తుంది. ద్వితీయార్థంలో ఒక పక్క శని గోచారం అనుకూలంగానే ఉంటుంది, గురువు గోచారం కూడా అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా వారి ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయి. కావున స్వాతి నక్షత్ర జాతకులు శారీరక ఆరోగ్యం కంటే కూడా ఈ సంవత్సరంలో మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తే 2025 సంవత్సరంలో శక్తివంతంగా, ధైర్యంగా ఉండగలుగుతారండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మే తర్వాత ఎక్కువగా అనుకూలంగానే ఉంటుందండి. మే మాసం ముందు వరకు మిక్స్డ్ రిజల్ట్స్ అండి. మన గురుబ్రహ్మ ఛానల్లో స్వాతి నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం అనేది ఎలా ఉంటుంది, స్వాతి నక్షత్రం అనేది తులారాశికి సంబంధించినది కాబట్టి తులారాశి వారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు,
స్వాతి నక్షత్ర జాతకులు ఏ నక్షత్ర జాతకులను వివాహం చేసుకోవాలి, ఏ నక్షత్ర జాతకులను వివాహం చేసుకోకూడదో చాలా క్లియర్గా వివరిస్తూ నేను స్పెషల్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.